Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత 16వ అధ్యాయము దైవాసుర సంపద్ విభాగ యోగము నుండి శ్లోకములను నేర్చుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 16వ అధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగము 20వ శ్లోకము. శ్రీ భగవానువాచ ఆసురీం యోనిమాపన్నా మూఢా జన్మని జన్మని మామప్రాప్యైవ కౌంతేయ తతో యాంత్యధమాం గతిం. ఆసురీం యోనిమాపన్నా మూఢా జన్మని జన్మని మామ ప్రాప్యైవ కౌంతేయ తతో యాంత్యధమాం గతిం. ఆసురీం యోనిమాపన్నా మూఢా జన్మని జన్మని మామప్రాప్యైవ కౌంతేయ తతో యాంత్యధమాం గతిం. ఈ శ్లోకమునకు భావము భగవానుడు చెప్తున్నాడు. ఓ అర్జున, అసుర సంబంధమైన జన్మమును పొందిన వారలకు మూఢులు ప్రతి జన్మయందును నన్ను పొందకయే అంతకంటే తాము పొందిన జన్మ కంటే నీచతరమైన జన్మమును పొందుచున్నారు. పాపాత్ములను అసురగుణములు కలవారిని నీచ జన్మలందు పడద్రోసెదనని క్రిందటి శ్లోకమున భగవానుడు తెలిపి ఉన్నారు. తరువాత వారి స్థితి ఏమగునో ఇక్కడ తెలియజేస్తున్నారు. తమ దుష్కర్మ ప్రభావముచే వారు భగవానుని పొందు సౌభాగ్యమును నోచుకొనలేక ఆనందమును చవి చూడలేక తామింతవరకు పొంది ఉన్న హీనజన్మ కంటే ఇంకనూ హీనతరమైన జన్మమును పొందుదురని ఇక్కడ చెప్పబడింది. మేడమెట్లపై నుండి క్రిందకు జారిన బంతి ఒక్కొక్క మెట్టు దిగజారి ఏ ప్రకారముగా క్రిందకు పడిపోవును ఆ ప్రకారమే వారు అధోగతి నొందుదురు. ఆహా, పాప ఫలితం ఎంత దారుణమైనది! కావున ఇటువంటి భగవద్వాక్యములు వినిన తరువాత అయినను దురాచారపరులు తమ దుర్వృత్తులనింకా కట్టిపెట్టి మంచి మార్గములో వెళ్ళుట శ్రేయోదాయకము. మామ ప్రాప్యైవ నన్ను పొందకయే అని చెప్పుట వలన వారికి దైవప్రాప్తి లేకపోగా ఇంకనూ హీనతరమైన జన్మము కలుగుచున్నదని భావము. కావున మనుజుడు హీనజన్మనొందక ఉండులాగునను దైవమును పొందులాగునను ఏకకాలముననే ప్రయత్నింపవలెను. ఇట్టి సౌభాగ్యస్థితి జీవుని సదాచరణపైనే ఆధారపడి ఉండును. ఈ విషయమును రాబో శ్లోకమున చెప్పనున్నారు. శుభం. శ్రీమద్ భగవద్గీత తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.